హలో తెలుగు ప్రజానికం, నా పేరు తేజస్విని, ఆల్సో నోన్ యాజ్ తెలుగు పిల్ల ఇన్ కెనడా ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు ఎప్పుడైనా కెనడాలో ఇల్లు కొనాలనుకున్నారా? లేకపోతే అసలు ఎలా కొంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ చించినా కొనాలనుకున్నా ఈ వీడియో మీకోసమే. చెప్పడం మర్చిపోయానండి, ఇది నా ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో. సో కొంచెం అటు ఇటు అయినా కూడా చూసేయండి. మనందరికీ సొంతిల్లు అనేది పెద్ద కళ, కానీ అదంత ఈజీయా? ఎస్పెషల్లీ కెనడా లాంటి దేశంలో కొనాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకు ఎంతమందికి చాలా వరకు తెలియదు కదా. సో ఐ హ్యావ్ విత్ మీ ద గ్రేట్, ద ఎక్సెప్షనల్, ద ఓజీ ఆదిత్య కుమార్ సోమా విత్ మీ టుడే, అండ్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సేఫ్ మ్యాక్స్ రియాలిటీ విండ్సర్. ఆదిత్య 5 years నుంచి ఆల్మోస్ట్ రియాలిటీలో ఉన్నారు. అండ్ నేను నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ పోల్ కోసం పెట్టాను, అండ్ మీ నుంచి ఆన్సర్స్ వస్తే చాలా వాల్యుబుల్ అని ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో అడిగేమంటారా? 2024లో ఇల్లు ఎవరైనా కొనొచ్చా కెనడాలో? కంపల్సరీ పిఆర్ ఉండాలా? సో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ గ్రేట్ అది లెట్ మీ జస్ట్ క్లారిఫై సమ్ థింగ్స్. నేను కూడా ఒక ఇమిగ్రెంట్ లాగా వచ్చిన స్టూడెంట్ లాగా ఏ డబ్బులు లేకుండా లైక్ అప్పులు చేసి మాది రైతు కుటుంబం. సో హ్యావెంట్ కమ్ విత్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో కెనడాలో గుడ్ థింగ్ ఏంటంటే చాలా ఆప్షన్స్, కొంచెం తెలివి, కొంచెం కష్టపడే నేచర్, కొంచెం రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉంటే డెఫినెట్గా కొనవచ్చు. సో 2024 టు ఆన్సర్ దట్ క్వశ్చన్, ఎస్ 100% కొనవచ్చు. ఓకే, కంపల్సరీ పిఆర్ ఉండాలి అనే క్లాజ్ ఉంది కదా, దాని గురించి ఏమంటారు? సో పిఆర్ ఉండాలి అనేది కంపల్సరీ కాదు. వర్క్ పర్మిట్ మీద ఉంటే కూడా కొనవచ్చు. కానీ వర్క్ పర్మిట్ మీద ఉన్న వాళ్ళకు 25% ఫారెన్ బయర్ ట్యాక్స్ ఒంటారియోలో. వేరే కొన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్బర్టా లాంటి ప్రావిన్స్లో లైక్ ట్యాక్స్ లేదు. ఓకే, సో అక్కడ ఉంటే కొనుక్కోవచ్చు. ఓకే, కానీ ఒంటారియోలో అయితే ట్యాక్స్ కట్టాలి. అది దాన్ని అవాయిడ్ చేయాలి అంటే డిఫరెంట్ ఆప్షన్స్, లైక్ ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ ఏంటంటే నువ్వు కన్స్ట్రక్షన్ కాకముందు అగ్రిమెంట్ పెట్టుకుంటున్నావు. సో ప్రాపర్టీ కొనుక్కుంటున్నావు టెక్నికల్గా, కానీ నీకు ఇంకా ప్రాపర్టీ నీ చేతిలోకి రాలేదు, టైటిల్ నీ పేరు మీదకి రాలేదు. ఓకే, సో ఆ క్లోజింగ్ డేట్ కనుక అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇప్పుడు 2 years డౌన్ ద రోడ్, 3 years డౌన్ ద రోడ్ ఉందనుకో, సో ఈ రోజు ప్రైస్కి ఆ ప్రాపర్టీ కొనుక్కుంటున్నావు, కానీ అది క్లోజింగ్ ఎప్పుడో 2 years తర్వాత 3 years తర్వాత అవుతుంది. సో అలాంటి ప్రాపర్టీస్ నీకు అప్పటి వరకు పిఆర్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉందనుకో, అలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా నీకు ఎవరైనా మామనో అత్తనో ఎవరైనా రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నా అనుకో, వాళ్ళకి పిఆర్ ఉందనుకో, వాళ్ళతో కొనుక్కొని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అని. ఓకే, లేదా ఇవన్నీ పాసిబుల్ అవుతలేదు అనుకో, సిండికేషన్ లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈ చిన్న చిన్న రీట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్, అవి పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చేయాలి అనుకుంటే మార్గాలు. ఓకే, సో ఒక్క డౌట్ ఏంటంటే ఇప్పుడున్న ఇమిగ్రేషన్ పాలసీస్తో ఎప్పుడు పిఆర్ వస్తుంది అనేది క్లారిటీ ఉండట్లేదు. చాలామంది నా ఫ్రెండ్స్కే ఒక 2-3 years నుంచి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న పాయింట్స్ ఉన్నా కూడా పిఆర్ రావట్లేదు. ఫర్ సపోజ్ సమ్ రీజన్స్కి పిఆర్ రాలేదు అనుకుందాము. సో ఆల్రెడీ నేను ఒక ప్రాపర్టీ కొన్నాను, నాకు పిఆర్ రాలేదు, సో దాన్ని ఏం చేయొచ్చు? నేను అమ్మేసి ఇండియా వెళ్ళిపోవాలి, అలాంటివి ఏమైనా ఉంటే ఏం చేయొచ్చు? సో ఆల్రెడీ కొనేసారనుకోండి, కానీ పిఆర్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కొనేసారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరు అమ్మమని చెప్పట్లేదు. అండ్ ఈ కంట్రీస్లో కొంచెం సిస్టమ్స్ బెటర్గా ఉంటాయి, లైక్ కంపేర్ టు ఇండియా. ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ ఎటుపోయిందని ఇప్పుడు కొంచెం రూల్స్ చాలా బెటర్ అవుతున్నాయి. బట్ అగైన్ ఇక్కడ నీ ప్రాపర్టీ ఎటుపోదు. అండ్ 2 ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్. యూ కెన్ వర్క్ విత్ దెమ్, దే కెన్ మేనేజ్ ఫర్ యూ. అదొక వే. ఉంచుకోవాలి, నాకు ఇంకా కెనడా గ్రోత్ కనిపిస్తుంది అనుకుంటే కొన్ని రోజులు ఉంచుకొని తర్వాత అమ్ముకోవచ్చు. లేదా ఎస్ అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నువ్వు రైట్ వేలో ప్రాపర్టీ కొంటే నీ ప్రాపర్టీ వాల్యూ ఇప్పుడు తగ్గలేదు అనుకో, దెన్ అమ్మేసుకొని పోవడం తప్పులేదు. మీరు చూసిన గ్రోత్ రేట్ ఎంత రీసెంట్ మీరు రియల్తో స్టార్ట్ చేసిన తర్వాత? సో గ్రోత్ రేట్ డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడ ఏ సిటీలో విండ్సర్ గురించి. సో విండ్సర్ గురించి మాట్లాడాలంటే నేను నా ఫస్ట్ ఇల్లు మన ఆఫీస్ దగ్గరనే 100,000 కొన్నా. ఓకే, 120 years ఓల్డ్ ప్రాపర్టీ, 100,000కి గార్బేజ్ కండిషన్లో. నేను 5% డౌన్ పెట్టిన. సో
సో అప్పుడు కూడా ఫస్ట్ హౌస్ సేమ్ 5% సేమ్. సో 5,000 క్లోజింగ్ కాస్ట్ అన్ని కలిపి ఒక 8,000 నా ఇన్వెస్ట్మెంట్. అదే ప్రాపర్టీ ఈరోజు అమ్మితే మినిమం 400 to 500,000 ఉంటుంది. అంత అప్రిసియేషన్. సో వింజర్ ఇది 2017లో చెప్తున్నాను. రైట్. ఎందుకంటే 7 years బ్యాక్ ఆల్మోస్ట్. అప్పుడు వింజర్ ఎవరికి తెలీదు. అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇవన్నీ ఏం లేకుండే. సో కోవిడ్ రావడం వల్ల వింజర్కి హ్యూజ్ అడ్వాంటేజ్ అయింది. వింజర్ కెనడా మ్యాప్లో వింజర్ ఒక సిటీ ఉంది అని జనాలకు తెలుసు. ఒకప్పుడు ఎవరికి తెలియదు. సో యా. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడు నేను ఇల్లు కొనేయచ్చు అమ్మేయచ్చు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకుండా అని. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, సో మీ దగ్గర నుంచి నేను క్లాసిక్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ మీరు రియాలిటీ చెప్పండి, నిజంగా అవసరమా? జెన్యున్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు అనుకో 100% కాదు 1000% అవసరం. ఏదో నేను రియల్టర్ అని చెప్పట్లేదు. నేను పర్సనల్గా నేను ఇల్లు కొనడం ఫస్ట్ స్టార్ట్ చేసిన. నేను రియల్టర్ కాకముందు నేను రియల్టర్ అయ్యే టైంకి నాకు ఆల్రెడీ 4 ప్రాపర్టీస్ ఉండేవి. ఆ 4 ప్రాపర్టీస్ నేను రియల్టర్తో వర్క్ చేసి కొనుక్కున్నాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు జీరో నాలెడ్జ్, ఏ నైబర్హుడ్స్ గురించి తెలియదు, ఏది గుడ్ ఏది బ్యాడ్ తెలియదు, ఏ నైబర్హుడ్లో ఏ ప్రైసెస్ ఎంత ఉంటాయో తెలియదు, ప్లస్ ఆ ప్రాపర్టీలో ఏది గుడ్ ఏది బ్యాడ్, ఆ ప్రాపర్టీ కండిషన్లో ఇప్పుడు చాలా థింగ్స్, ప్లంబింగ్ అంటే ఏంది, ఆ ప్లంబింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ అంటే ఏంది, హెచ్వాక్ సిస్టమ్ అది ఎంత ఏజ్, చాలా స్టెప్స్ నాకు తెలియకుండే. ప్లస్ నేను పెట్టే ప్రైస్ కరెక్టా కాదా. ఇప్పుడు నేను రియల్టర్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ యూ డోంట్ నీడ్. బట్ ఇప్పుడు నీకు ఇవన్నీ ఏం తెలియదు, నీకు అసలు ఏం కొంటున్నావు, ఎందుకు కొంటున్నావు, ఎంత కొంటున్నావు, ఇవన్నీ ఏం తెలియదు అనుకో. నీకు రియల్టర్ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ కెనడాలో నువ్వు రియల్టర్ ఉన్నా లేకపోయినా మోస్ట్ లైక్లీ సెల్లర్ రియల్టర్తోనైనా వర్క్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇల్లు అమ్ముతున్నావు, నువ్వు నన్ను హైర్ చేసుకున్నావు నీ ఇల్లు నమ్మడానికి. ఇప్పుడు మన వీడియో పర్సన్ ఇల్లు కొనుక్కోవడానికి చూస్తుండు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏజెంట్ని పెట్టుకోకుండా డైరెక్ట్ నీకు కాల్ చేశాడు. సారీ నాకు కాల్ చేస్తాడు, నేను నీ ఇల్లు నమ్ముతున్నా, నీ ఇల్లు నచ్చింది వాడికి కావాలి. సో ఇప్పుడు నాకు కాల్ చేస్తే నేను నీ ఇల్లు అమ్మడానికి చూస్తానా, వాడికి బెస్ట్ డీల్ ఇప్పించడానికి చూస్తాను. ఎందుకు నువ్వు నాకు రైట్. సో అండ్ ప్లస్ నీ ప్రాపర్టీని ఎంత ఎక్కువ అమ్మితే నాకు రెప్యుటేషన్. సో ఆయనకు గుడ్ డీల్ ఇవ్వడం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సో నా బెస్ట్ ఇంట్రెస్ట్, నీ బెస్ట్ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం. అదే ఇప్పుడు హీఈస్ వర్కింగ్ విత్ సమ్ అదర్ బయర్ ఏజెంట్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, అరే బాయ్ ఈ ఏరియాలో ఇంత ప్రాపర్టీస్ ఇంతకు పోతున్నాయి, 3 bedroom ఈ కండిషన్లో ఉన్న ప్రాపర్టీ ఇంత ప్రైస్కి పోయింది, మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీలో ఇవి వెరిఫై చేసుకుందాము, ఇవి నాకు డౌట్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే వాడు ఈ ప్రాపర్టీ కాకపోతే ఇంకో ప్రాపర్టీ కొనుక్కుంటాడు, కానీ ఆయనతోనే కొనుక్కుంటాడు. కాబట్టి అగైన్ ఇక్కడ కూడా గుడ్ ఏజెంట్స్ బ్యాడ్ ఏజెంట్స్ ఉంటారు. ట్రస్ట్ మీ 80% ఆఫ్ ద ఏజెంట్స్ ఆర్ గార్బేజ్. 80%. అండ్ నేను పర్సనల్గా నేను ఫస్ట్ రియల్టర్ ఎవరైతే వర్క్ చేసానో అంతకు ముందు వేరే ఏజెంట్స్తో వర్క్ చేశా, కానీ నాకు ఎవరితో కంఫర్టబుల్ అనిపించలే, నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనిపించలే. దెన్ ఫైనల్లీ ఏ రియల్టర్తో అయితే వర్క్ చేసానో ఆ రియల్టర్తో ఇప్పటి వరకు ఈ విన్ సిటీ ఏదైతే స్టార్ట్ అయిందో యాక్చువల్గా అది నేను స్టార్ట్ చేయలేదు, నా ఏజెంట్ స్టార్ట్ చేసింది. మా రిలేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ షీ వాజ్ మై మెంటర్ ఇన్ టు ద సేల్స్. And she was the one who started it. Like, I mean, together we started, like, then I was a part of a team. So she was training me for first 1 year. So na relation akkad nunchi na growth ki one of the major reason her and her boyfriend. So right mentor unte process chala easy and stress free. చాలా మంది ఓన్లీ కమిషన్ సైడ్ ఆలోచిస్తారు. అండ్ ఆయన ఇప్పుడు ఇదే కేసులో మీ ఇల్లు కొనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చాడు, కమిషన్ ఏం సేవ్ చేస్తలేడు చెప్పాలంటే, ప్రైస్ ఎక్కువ పెడతాడు. నాకు ఇప్పుడు మా అంటే వాడికి ఒక 1% 0.5% నేను డబల్ ఎండ్ అవుతున్నా కాబట్టి సమ్ డిస్కౌంట్ ఇస్తాడు. ఆ 0.5% వాడు సేవ్ చేసేది తిప్పి కొడితే ఒక 500,000 మీద 2,500. కానీ వాడికి అసలు ఆ ప్రైస్ కరెక్టా కాదా కూడా తెలియదు, ఎందుకంటే నాకు వాడితో సంబంధమే లేదు. నేను నాకు నచ్చిన ప్రైస్ ఇప్పిస్తా, నా క్లయింట్కి ఏది హ్యాపీయో నేను ఆ ప్రైస్ ఇప్పించడానికి ట్రై చేస్తా. ట్రస్ట్ మీ, నేను చాలా మంది క్లయింట్స్, నా బెస్ట్ ఒక వెరీ గుడ్ ఫ్రెండ్ నాతో పాటు కెనడాకి వచ్చిన అతను ఈ వింజర్లో కొనడానికి చూశాడు. ఇట్లా నేను ప్రాపర్టీస్ చూసి ఫెడప్ అయిపోయి కొంచెం ఓపిక లేక ఏదో రియల్టర్కి డైరెక్ట్ కాల్ చేసి నేను ఆఫర్ పెట్టేశాను. ఆమె ఒక ప్రైస్ చెప్పింది, ఆఫర్ పెట్టేసిండు, కొనేసుకున్నాడు. 3 నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, బ్రో నాకు ఇల్లు అమ్మాలి బ్రో.
ఇల్లు ఎప్పుడు కొన్నావు అండ్ సరే కొన్నావు, ఇక నేను నా ఎమోషన్స్ పక్కన పెట్టి ఎంత కొన్నావు, ప్రాపర్టీ అడ్రస్ ఏందని చూస్తే అప్పుడు ఆ టైంలోనే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 లక్షలు అనుకో, ఆయన 5,50,000 పెట్టిండు. ఎందుకంటే ఆయనకు అసలు డేటా, ఇప్పుడు నేనేం చేస్తాను, నా క్లయింట్, ఇప్పుడు ఆయన నా క్లయింట్ కాదు, నువ్వు నా క్లయింట్. సో నాకైనా బెస్ట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఏ డేటాని ఇస్తాను. ఆయన అంత ఎక్స్పర్ట్ కాదు కదా, నేను ఇది ఇచ్చిన డేటా కరెక్ట్ రాంగ్ అని చూసుకునేంత తెలివి ఉంటే ఆయన నా దగ్గరికి ఫస్ట్ రాడు. సో నీకు ఆ టాలెంట్, నీకు నాలెడ్జ్ ఉంది, మార్కెట్ రీసెర్చ్ నాలెడ్జ్ ఉంది, నీకు ప్రాపర్టీ నాలెడ్జ్ ఉంది, యూఆర్ డూయింగ్ రైట్ థింగ్స్ అంటే దెన్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇఫ్ యూఆర్ న్యూ వన్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫైండ్ ఎ గుడ్ వన్. ఓకే. అండ్ నీకు నచ్చలే అనుకో, ఇప్పుడు ఒక 1 వీక్ వర్క్ చేసావు, వీళ్ళు నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తలే అనుకో, జస్ట్ ఫైండ్ అనదర్ వన్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ రియల్టర్స్ అవుట్ దేర్, బట్ దెర్ ఇస్ గుడ్ వన్స్. ఎవ్రీ సిటీలో డెఫినెట్గా గుడ్ రియల్టర్స్ ఉంటారు అండ్ దే కెన్ బీ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ సక్సెస్. నాకు పర్సనల్గా, ఇఫ్ మై రియల్టర్ డజంట్ ఎగ్జిస్ట్, ఇఫ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫౌండ్ హర్, ప్రాబ్లీ నా సక్సెస్ అంత ఫాస్ట్గా ఉండేది కాదు. ఓకే. సో ఐ అట్రిబ్యూట్ మై సక్సెస్ టు హర్. దెన్ ఇట్స్ యువర్ చాయిస్. నైస్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు యూ హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ రియల్టర్ టు బై అ హౌస్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ బయింగ్ అ హౌస్ అన్నట్టు. సో వాట్ టు లుక్ ఎట్ ఇన్ అ రియల్టర్ టు అట్రిబ్యూట్ దెమ్ యాజ్ అ గుడ్ రియల్టర్? సో వన్, హౌ లాంగ్ దే బిన్ డూయింగ్. అండ్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్నా అంటే గుడ్ రియల్టర్ కాదు, బట్ హౌ మెనీ ఫ్యామిలీస్ దే హ్యావ్ హెల్ప్ సో ఫార్. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రివ్యూస్ ఉంటాయి. ఇప్పుడు నీ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకు? బ్లైండ్గా వాళ్ళ దగ్గర ఈ ప్రాపర్టీ మంచిగా చూడు అని చెప్తుర్రా, లేకపోతే నువ్వేం కొనాలనుకుంటున్నావు, నీ ఇంట్రెస్ట్ ఏంది, నీ బడ్జెట్ ఏంది, నువ్వు అసలు ఇప్పటివరకు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీ ఫ్యామిలీకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీ కావాలి, నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండా, జస్ట్ ఆయన దగ్గర ఉన్న అమ్మడానికి చూపిస్తుండా? సో రేటింగ్స్ మంచిగా ఉండి ఆయనకు రెప్యుటేషన్ మంచిగా ఉంది అనుకో, ఇప్పుడు ఫ్రెండ్స్లో నువ్వు ఎవరన్నా అడిగితే, ఇప్పుడు అరే ఎవరితో కొనుక్కున్నావు అంటే వాళ్ళు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది వాళ్ళని అడిగితే చెప్తారు కదా. సో ప్లస్ సోషల్ మీడియా, నవ్ డేస్ సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రొఫైల్ పోయి చూసినావు అనుకో, నీకు తెలిసిపోతుంది వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చో లేదా. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ సేల్స్ పెట్టిన అనుకో, దెన్ అగైన్ ఇఫ్ దర్ డూయింగ్ వెల్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ హ్యావింగ్ ఏ కన్వర్జేషన్, రివ్యూస్ చూసి పర్సన్తో కలిసి వాళ్ళతో, ఈవెన్ ఇఫ్ నెసెసరీ గో సీ ఫ్యూ ప్రాపర్టీస్, ఎందుకంటే నష్టం ఏం లేదు నీకు. అండ్ ఏజెంట్ కూడా స్ట్రైట్ ఫార్వర్డే చెప్పు, చూడు ఐ వాంట్ సీ హౌ యూ కెన్ హెల్ప్ మీ. ఇఫ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ ఐల్ కంటిన్యూ, ఇఫ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఐల్ గో ఫైండ్ అనదర్ వన్. ఓకే. సో నువ్వు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావు అనుకో, వాళ్ళు కూడా ఇప్పుడు నీతో బెస్ట్ పాసిబుల్ అటెన్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇచ్చేది అనుకో, వర్క్ విత్ దెమ్. ఇఫ్ నాట్, అండ్ కనెక్షన్స్, వాళ్ళకు సిటీ నాలెడ్జ్ ఎంత ఉంది, కనెక్షన్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రాపర్టీతో పాటు ఒక రియల్టర్, దే కెన్ బీ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, హూ కెన్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇఫ్ ఎనీ సర్వీసెస్ యూ నీడ్. ఇప్పుడు ఇంట్లో ప్లంబింగ్ బ్రేక్ అయింది, ఎలక్ట్రికల్ ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పుడు ఎవడెవడికో గూగుల్లో చూసి ఫోన్ చేసే బదులు రియల్టర్ అంటే రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాతో వర్క్ చేసే వాళ్ళందరూ దే జనరల్లీ టేక్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్, ఎందుకంటే క్లయింట్ని టేక్ కేర్ చేయకపోతే క్లయింట్ నాకు కంప్లైంట్ చేస్తాడు. అండ్ నేను వాళ్ళ రిఫరల్ సోర్స్ కాబట్టి నార్మల్గా వాళ్ళ బిజినెస్ తగ్గిపోద్ది. సో దానికోసం ఆ భయంతో అన్న క్లయింట్ని టేక్ కేర్ చేస్తారు. సో అలా రిఫరల్స్, సో కాంటాక్ట్స్ ఎంత ఉన్నాయి ఆ పర్సన్కి, ఆ పర్సన్ పర్సనాలిటీ ఎలా ఉంది, హౌ దే కమ్యూనికేట్. ఇప్పుడు నేను ఒక 6 to 8 monthsలో నేను ఒక ప్రాపర్టీ కొనాలి. సో నేను ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అసలు? సో ఫస్ట్ థింగ్, నీ చేతిలో ఉన్న ఫోన్, అందులో జస్ట్ గూగుల్ హౌ టు బై యువర్ ఫస్ట్ ఫోన్, రైట్? చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ హోమ్స్ ఎగ్జిస్ట్, నైబర్హుడ్స్ ఏంటి, ఈవెన్ అవన్నిటికన్నా ముందు ఇంకో బ్యాక్ స్టెప్, వై డూ యూ వాంట్ బై హోమ్? ఎందుకు కొనాలనుకుంటున్నావు? ఉండడానికా, ఇన్వెస్ట్మెంట్ లాగా, లేదా ఉంటే నీ రెంట్ తగ్గించుకోవడానికా? అండ్ ఎవరెవరు ఉండబోతున్నారు ప్రాపర్టీలో? ఇప్పుడు నువ్వు ఫ్యామిలీయా, సింగిలా? ఫ్యామిలీ అయితే ఇన్కమ్ ఎంత ఉంది, సింగిల్ అయితే ఇన్కమ్ ఎంత ఉంది, నీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, ఫస్ట్ నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది. అండ్ నీ బ్యాంక్ వాడి దగ్గరికి, ఇప్పుడు నువ్వు ఏ బ్యాంక్తో వర్క్ చేస్తున్నావు ఆ బ్యాంక్ దగ్గర పోతే వాడు నీకు ఒక మార్గేజ్ అప్రూవల్ ఇస్తాడు. సో నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో నీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీ నువ్వు ప్రిఫర్ చేయగలుగుతావు, నీకు అది ఎలాంటిది అనేది నీకు తెలియదు అనుకో,
అగైన్ గూగుల్, ఏ ఇన్ఫర్మేషన్ తెలియకున్నా. అండ్ దిస్ ఈస్ వెరీ ఈవెన్ నువ్వు 8 months బిఫోర్ 8 months తర్వాత చూడాలనుకున్నా కానీ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ డిస్కషన్ విత్ ఎ రియల్టర్ నౌ. ఓకే. ఎందుకంటే 8 months ప్రాసెస్లో యూ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దట్ పర్సన్. చాలా థింగ్స్కి ఇప్పుడు నీకు డైరెక్షన్స్ ఇస్తాయి. ఇప్పుడు మార్గేజ్ సైడ్ కూడా కొన్నిసార్లు నీకు ఇప్పుడు బ్యాంక్ కోడ్ నో చెప్పిండు, కానీ డిఫరెంట్ లెండర్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేటివ్ వేలో నీ లెండింగ్ కెపబిలిటీస్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే లెండర్ రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎవరితో కాంటాక్ట్ చేస్తే బెటర్, లేదా ఇప్పుడు నీకు ఎంత నీకు డబ్బులు ఎంత కావాలి నీకు అది తెలియలేదు అనుకో, అవన్నిటికీ హెల్ప్ నీకు ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో రైట్ పర్సన్ అనుకో, ఓపికతో నువ్వు 8 నెలల తర్వాత కొనాలనుకున్నా కూడా ఇప్పటి నుంచి నేను తయారు చేస్తాడు. సో దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు ఏ సిటీలో కొనాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఉన్న సిటీలో కొనగలుగుతావా? ఇప్పుడు చాలామంది టొరంటోలో ఉంటారు. టొరంటోలో ఉన్న వాళ్ళు మేజర్ కన్సర్న్ ఇప్పుడు సింగిల్గా ఉన్నా అనుకో, వాళ్ళ ఇన్కమ్ ఏమో లైక్ 120,000 ఉంటే క్వాలిఫికేషన్ 500,000 కన్నా ఎక్కువ ఉండదు, గివ్ ఆర్ టేక్. సో 500,000లో నీకు కెనడా టొరంటోలో ఇల్లు లేదు దొరకవు. సో మరి నా నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి? చుట్టుపక్కల ఏ సిటీస్కి ఎంత దూరం మూవ్ కావాలంటారు. మేబీ సిటీస్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ యూట్యూబ్, గూగుల్, ఏఐ కూడా వాట్సాప్లో కూడా ఏఐ వచ్చింది. వాట్ ఆర్ ద బెస్ట్ సిటీస్ అరౌండ్ GTA అంటే వచ్చే లిస్ట్ వస్తుంది. ఆ సిటీస్ వస్తే వై దిస్ సిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సిటీ అంటే ఇంకో లిస్ట్ చెప్తారు. సో డూ సమ్ రీసెర్చ్. ఎందుకంటే చూడు, నువ్వు నీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. డోంట్ జస్ట్ బ్లైండ్లీ జంప్ ఇన్ అండ్ ఆస్క్ పీపుల్, టాక్ టు పీపుల్. నేను కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే నేను చాలా వెబినార్స్ చేస్తుంటా, ఎడ్యుకేటింగ్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. కమ్ జాయిన్, ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బ్రో ఇదేంటి బికాస్ ఈ వెబినార్స్ లైక్ ఇట్స్ అ ఫ్రీ వెబినార్, ఇట్స్ నాట్ గోన్ కాస్ట్ ఎనీథింగ్. అండ్ గో ఫర్ సమ్ ఈవెంట్స్. ఎవ్రీ సిటీలో రియల్ ఎస్టేట్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. గెట్ సమ్ నాలెడ్జ్. నేను ఇక్కడ రియల్టర్ ఈవెంట్కి వచ్చే మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఆ ఈవెంట్ అటెండ్ అయ్యారు, మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును, అసలు వింజర్లో స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు ఫస్ట్లీ. సో అలా చాలా హెల్ప్ అయింది ఆ ఈవెంట్. ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. సో బేసికలీ అక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్తా. కైండ్ ఆఫ్ నాకు రీసెంట్గా తెలిసింది, బట్ ఐ వాంటెడ్ యువర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు నేను సింగిల్, నేను ఒక ఇంటి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అండ్ 5% డౌన్ ఇస్ ద రూల్ ఫ్రమ్ కెనేడియన్ గవర్నమెంట్. Suppose I got married and my husband ki kuda, he also invested in another property which is 5%, but we both want to buy a house for ourselves. Is it 5% still? So first of all, మీరు మ్యారేజ్ అయినంత తర్వాత ఒక 5% కొనవచ్చు. ఈవెన్ ఇప్పుడు నువ్వు ఈరోజు ఒక 5% ఇల్లు కొన్నావా, ఒక 6 నెలల తర్వాత నీ స్టోరీ కరెక్ట్గా ఉంటే ఇంకోటి 5% కొనవచ్చు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడే. ఎలా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5% అనేది ఏందో అర్థం చేసుకున్నావు. నువ్వు ఉండడానికి ఇల్లు కొనుక్కుంటున్నావు అనుకో, బేసిక్గా బ్యాంక్ కోడ్ మార్గేజ్ ఇస్తాడు, కానీ బ్యాంక్ కోడ్కి నువ్వు ఇన్సూరెన్స్ కడుతున్నావు. అవును. బేసిక్గా CMHC అని, జెన్వర్త్ అని ఇంకొక 3 కంపెనీలు ఉంటాయి. బ్యాంక్ కోడ్కి వాడికి ఇన్సూరెన్స్ నువ్వు తీసుకుంటున్నావు. అప్పుడు వాడు నీకు హై రేషియో మార్గేజెస్ అంటారు. అంటే నీకు లెస్ దెన్ 20% డౌన్ ఎంత ఉన్నా సరే, 20% డౌన్ కన్నా ఎంత తక్కువైనా సరే, 15 కానీ 16 కానీ ఈవెన్ 19 కానీ ఎంత ఉన్నా బేసిక్గా నీకు ఆ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఓకే. సో అది ఆ మార్గేజ్ ఓన్లీ ఫర్ ప్రైమరీ పర్పస్. నువ్వు ఉండడానికి ఇల్లు కొనుక్కుంటే, ఫస్ట్ హోమ్ కాదు అది. నేను ఫస్ట్ హోమ్ అనే వర్డ్ వాడతలే. నీ పర్పస్ ఇల్లు ఉండడానికి అయితే దే క్వాలిఫై యూ ఇఫ్ యువర్ నంబర్స్ మేక్ సెన్స్. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇల్లు కొన్నావు, లెట్స్ సే ఇప్పుడు నువ్వు సింగిల్ కాబట్టి యూనివర్సిటీ చుట్టుపక్కల కొనుక్కున్నావు, 4 బెడ్రూమ్లు ఉన్నది తీసుకున్నావు, నువ్వు ఒక బెడ్రూమ్లో ఉన్నావు, మిగతా 2 బెడ్రూమ్లు రెంట్కి ఇచ్చుకున్నావు. ప్రైమరీ ఇల్లు కాబట్టి వాడు నీకు మార్గేజ్ ఇచ్చిండు. అది లెట్స్ ఒక 50 ఏళ్ళ ఇల్లు 400 కొన్నావు. ఇప్పుడు నీకు 6 నెలల తర్వాత నీకు కొంచెం ఆ ఏరియాలో నచ్చట్లేదు, అరే నా శాలరీ పెరిగింది, నేను ఇంకొంచెం బెటర్ నేబర్హుడ్ పోవాలనుకుంటున్నాను. లేదా ఫస్ట్ ఇల్లు నువ్వు 2 యూనిట్స్ ఉన్న ఇల్లు కొనుక్కున్నావు, నాకు ఈ రెంట్ వస్తుంది, నాకు పడతలేదు, అది రెంట్కి ఇచ్చేసిన, నాకు 3,000 రెంట్ వస్తుంది, ఇంకో ప్రాపర్టీ కొనుక్కుంటా. సో నీ స్టోరీ ఎలా అయినది అనుకో. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయింది అన్నావు, ఈ కేసులో మ్యారేజ్ అయింది, సో వీ బోత్ వాంట్ లివ్ ఇన్ టు అ బెటర్ నేబర్హుడ్. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక కిడ్, 2 కిడ్లు వచ్చారు, వీ వాంట్ టు సెండ్ దెమ్ టు బెటర్ స్కూల్, వీ వాంట్ చేంజ్ ద స్కూల్ డిస్ట్రిక్ట్. బట్ అగైన్ వాట్ మ్యాటర్స్ హియర్ అంటే నీ 5% డౌన్ 10% డౌన్ సిచ్యువేషన్ నీ అఫోర్డబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే.
సో ఇప్పుడు నీ ఇన్కమ్ ఎంత ఉంది, మీ ఇద్దరి కలిపి ఇన్కమ్ ఎంత ఉంది, మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి. సో ఆ ఎక్స్పెన్సెస్లో ప్రాపర్టీ మార్గేజ్ అవి కూడా వస్తాయి కదా. కాకపోతే నీ ఫస్ట్ హోమ్ని ఇప్పుడు నువ్వు రెంటల్ చేస్తావు లేదా నువ్వు దాన్ని అమ్మేస్తున్నావు. సో యూ కెన్ స్టిల్ బై ఫర్ 5%. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు కొన్నావు, దాన్ని అమ్మేసినావు, మళ్ళీ 5% కొనొచ్చు. సో అది ఫస్ట్ ఇల్లు అనకుండా ప్రైమరీ హౌసింగ్ అనాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఇట్ మేక్స్ సెన్స్. అండ్ అదొక బిజినెస్ ఐడియా కూడా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ కెనడాలో కెనడియన్స్, నేను మన వాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే మనము మన బ్యాక్ హోమ్ ఒక ఇల్లు కొన్నామంటే ఆనే ఉండిపోతాం, మన స్థిరాస్తి అంటాం, డ్రీమ్ హౌస్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ తెలివైనోడు ఏం చేస్తాడంటే ఇల్లు కొనుక్కుంటాడు, కొంచెం అటు ఇటు రఫ్ ఇల్లు కొనుక్కొని తక్కువ ప్రైస్లో అందులో వండుకుంటూ దాన్ని మెల్లిమెల్లిగా నీట్గా వేసుకొని 1-2 సంవత్సరాలు ఉండి దాని తర్వాత అమ్మేసుకొని మళ్ళీ పోయి ఇంకో ఇల్లు కొనుక్కుంటాడు. ఎందుకంటే కెనడాలో ఓన్లీ ఫ్యూ ఏరియాస్లోనే నో ట్యాక్సెస్. నువ్వు ఉంటున్న ఇల్లు అమ్మినప్పుడు నువ్వు ఎంత మేక్ చేసినా కానీ దాని మీద ట్యాక్స్ లేదు. సో కొందరు లిటరల్గా 10 ఏళ్ళల్లో అట్లా 4-5 ఇల్లులు చేసి లాస్ట్కి ఇల్లు ఫ్రీ అండ్ క్లియర్ చేసుకునే ఇల్లులు ఉన్నాయి. అసలు ఏం కట్టకుండా ఇంకా అంటే నీకు ఇప్పుడు క్యాష్ మూవ్ చేసుకుంటుంది కదా, ఇక్కడ నుంచి లాస్ట్కి ఒక $1 million వచ్చిందనుకో, క్యాష్ ఫ్రీ అండ్ క్లియర్, మామూలు రిటైర్మెంట్ ప్లాన్. తెలివైన వాళ్ళే కెనేడియన్స్ అయితే. యా, ఇప్పుడు మనం కూడా తెలివైన వాళ్ళమే, వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇప్పుడు తెలియనంత వరకే అంతే. ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పటి నుంచి నేను కూడా వాడుకుంటాను అనమాట దాన్ని. వాట్ డూ సమ్మన్ హ్యాస్ టు ఎక్స్పెక్ట్ వైల్ బయింగ్ అ హౌస్? అంటే నేను ఇప్పుడు ప్రైమరీగా ఉండడానికి ఇల్లు కొనుక్కుంటున్నాను. ఓకే. సో నా శాలరీ వచ్చి ఒక 100K అనుకుందాము, నేను సింగిల్. సో నాకు ఎలాంటి ఇల్లు నేను కొనగలను వింజర్లో అయితే? ఒక బ్రేక్ డౌన్ ఇస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్గేజ్ అప్రూవల్ అని చెప్పినా కదా, ఫస్ట్ స్టెప్ లైక్ నీకు మార్గేజ్ అప్రూవల్ తీసుకున్నావు అనుకో, నీకు నీ అఫోర్డబిలిటీ ఎంత అనేది తెలుస్తుంది, ప్లస్ నీ దగ్గర సేవింగ్స్ ఎంత ఉన్నాయి. సో ఇప్పుడు లెట్స్ సే నువ్వు 20,000 ఉన్నాను అండ్ ప్లస్ నీ మార్గేజ్ క్వాలిఫికేషన్ అరౌండ్ 400,000 వచ్చింది. సో నీ మ్యాక్సిమం బడ్జెట్ 400. ఓకే. ఇప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్ ఎలాంటి లొకేషన్స్లో ఉండాలనుకుంటున్నావు, అండ్ సెకండ్ థింగ్ రియాలిటీ ఏంటి, ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో నీకు 400,000 ఇల్లు దొరకదు. ఇప్పుడు టెకెంచెల్లో నాకు 400,000 ఇల్లు దొరకాలంటే అంత ఈజీ. లసాల్లో కావాలంటే లసాల్ కాండో కూడా దొరకడం కొంచెం కష్టమే. సో అదే యూనివర్సిటీ ఏరియాలో అనుకో ఈజీగా 5 bedroom హౌస్ దొరికిపోద్ది. మొన్న రీసెంట్గా మన తెలుగు పిల్లోడికి ఒకరికి 5 bedroom 2 bathroom బ్యూటిఫుల్గా రినోవేట్ చేసింది 415,000 కొన్నాం. క్యూట్గా ఉంది జోసెఫిన్ ఎవెన్యూ పైన. సో అలాంటి ఇల్లు ఇప్పుడు సింగిల్ క్యాండిడేట్ ఒక బెడ్రూమ్లో ఉంటాడు, ఇంకో 4 bedroomలో రెంట్కి ఇచ్చుకుంటాడు, 2,000 రెంట్ వస్తుంది, ఆల్మోస్ట్ ఖర్చులు వెళ్ళిపోతాయి. మహా అంటే $1,000 ఆయన పాకెట్లో నుంచి ఖర్చు. సో నీ పర్పస్ ఏంది? ఇప్పుడు నువ్వు సింగిల్ అన్నావు, కెన్ యూ డూ దట్? కొన్నిసార్లు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే లైక్ ఎమోషనల్గా పోతారు. ఇండియాకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నావు అనుకో, యంగ్ ఏజ్, ఇప్పుడు యూ జస్ట్ కేమ్ హియర్, ఇప్పుడు వర్క్ పర్మిట్ PR ఈ ప్రాసెస్లో ఉన్నావు అనుకో, టూ మచ్గా ఆ డ్రీమ్ అనే కాన్సెప్ట్ కాకుండా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు. ఇప్పుడు లేదు, బ్యాక్ హోమ్ మీ అయ్యా స్ట్రాంగ్ ఉన్నారు అనుకో, గో బై వాట్ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ నాట్ గోనా స్టాప్ దట్. బట్ మీరు మీ సోల్ ఇన్కమ్ మీద బేస్ అయ్యి మీ ఫైనాన్షియల్స్ ఉన్నాయనుకో, దెన్ థింక్ లిటిల్ స్మార్టర్. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్ హౌస్ హ్యాకింగ్. నేను చాలా వీడియోస్ చేసిన దాని మీద. హౌస్ హ్యాకింగ్ అంటే నీ ఇల్లు నువ్వు కొనుక్కొని బట్ ఆ ఇంట్లో నుంచి ఇన్కమ్ నీ ఎక్స్పెన్సెస్కి ఎలా జనరేట్ చేసుకోవాలి. ఎయిర్బిఎన్బి వేసుకోవచ్చు, రూమ్ రెంటల్స్ వేసుకోవచ్చు, బేస్మెంట్ నీ రెంట్కి వేసుకోవచ్చు ఫినిష్ చేసుకొని, రైట్, షార్ట్ టర్మ్ రెంటల్స్ చేయొచ్చు, రూమ్మేట్స్ని తీసుకోవచ్చు, లేదా ఎడిషనల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఒంటారియో మొత్తంలో ఇంకొక ఇల్లు వెనకాల కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, చేసుకొని రెంట్కి. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. Be little smarter, don't be too much emotional about the first 1, 2, 3 houses. నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యేంత వరకు look at the house as a vehicle to make your finances better. Once better అయినా అనుకో, అప్పుడు then of course we all want to have a dream house. నీకు నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొనుక్కో. ఎందుకంటే ఈ కంట్రీస్లో ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అని ఇప్పుడు నెలకు తెలియకుండానే నీ కార్ పేమెంట్, నీ రెంట్ దోలు తిరుగుతుంది, వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇల్లు కొన్నా కూడా అంతే. ఇల్లు కొనగానే మార్గేజ్ ఒకటే కాదు, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్సూరెన్స్, నీకు యూటిలిటీస్, ఏమైనా రెంటల్ ఐటమ్స్ ఉంటాయి, రెంటల్ ఐటమ్స్. నువ్వు $4,00,000 ఇల్లు కొన్నా కానీ నీకు 3,000 ఖర్చు ఉంటుంది నెలకి. సో నువ్వు ఇప్పుడు ఒక్క జీతం
4,500 వస్తుంది, నీకు 100,000 అంటే ట్యాక్స్లు అన్నీ పోగా, అంతేనా? 4,500 5,000, 5,000లో నీకు 3,000 డబ్బు పోయినాక, నీ కార్ ఖర్చు పోయినాక, నీ తిండి పోయినాక ఏం మిగిలినాయి? సేవింగ్స్ ఏవి? సో జస్ట్ బీ లిటిల్ స్మార్ట్ విత్ యువర్ మనీ. వన్స్ యూ బికమ్ లైక్ గుడ్, లైక్ ఇప్పుడు 2 jobs చేస్తున్నావు, లేదా నువ్వు బెటర్ ఆంటర్ప్రినర్ లాగా ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు, వెర్ యూర్ మేకింగ్ గుడ్ మనీ, యూర్ మేకింగ్ 20,000, దెన్ స్పెండింగ్ 5,000 డజంట్ మేక్ ఎనీ సెన్స్, డజంట్ మ్యాటర్. ఎందుకంటే యూ కెన్ స్టిల్ సేవ్ 10,000 15,000 per month, బట్ హియర్ యూర్ లివింగ్ paycheck to paycheck. Then be little smart. How can you generate another $2,000, bring down the expenses, so you can save some more money and invest that money somewhere else? రైట్. ఇప్పుడు మనకి ఇండియాలో అంటే ఒక బిల్డింగ్లో అపార్ట్మెంట్లు కొనుక్కోవడమో లేకపోతే ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవడమో లాగానే ఉంటాయి. బట్ ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ దట్ ఆర్ ఇన్ కెనడా? చాలా టైప్స్ ఉన్నాయి. అగైన్ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ విచ్ సిటీ యూర్ ఇన్, బట్ ఆల్మోస్ట్ ఈ టైప్స్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఉంటాయి. ఫస్ట్, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైమ్ హోమ్ బయర్, ఇఫ్ యూఆర్ టాకింగ్ టు స్పెసిఫిక్ టు యంగ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ దేర్ కెరియర్, మేబీ లుక్ ఇన్ టు మల్టీ ఫ్యామిలీ, స్మాలర్ మల్టీ ఫ్యామిలీ అంటారు. అంటే మల్టిపుల్ యూనిట్స్ ఒక ఇల్లులో. ఇప్పుడు డూప్లెక్స్ నేను స్టార్ట్ చేసింది 2 legal units ఒక ఇంట్లో ఉంటాయి, సో దట్స్ కాల్డ్ డూప్లెక్స్. ట్రైప్లెక్స్ అయితే 3 units, 4plex అయితే 4 units. అప్ టు 4plex యూ కెన్ బై విత్ 10%, less than 10% down. Maybe start with this one. Multiplexes, small multiple. Then comes to detached homes. Again, this is where మీరున్న సిటీలో ప్రైస్లో అన్నీ చూసుకోవాలి. బట్ రీసెర్చ్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను టర్మినాలజీ చెప్తున్నా, యూ కెన్ గో గూగుల్, సీ విచ్ మీ సిటీలో ఎంత ప్రైస్లు ఉన్నాయనేది మీరు చూడండి. దెన్ డిటాచ్డ్ విత్ బేస్మెంట్, అట్లీస్ట్ అన్ఫినిష్డ్ ఉన్నా కానీ కెన్ ఐ ఫినిష్. సో దెన్ సెమీ డిటాచ్డ్. సెమీ అంటే మీకు ఫుల్ హౌస్ వస్తలేదు, హాఫ్ హౌస్ మీరు షేరింగ్ విత్ అనదర్ హౌస్. దెన్ టౌన్ హోమ్స్, మల్టిపుల్ హౌసెస్ టుగెదర్, లేదా దెన్ అపార్ట్మెంట్ కాండోస్, రో హౌసెస్, దెన్ అపార్ట్మెంట్ కాండో అపార్ట్మెంట్స్. సో కాండో అపార్ట్మెంట్స్ ఏంది, ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఒక పోర్షన్ మీరు తీసుకుంటున్నారు, దానికి మీకు అసోసియేషన్ ఫీజ్ అని మంత్లీ ఫీజు ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. డిపెండ్స్ ఆన్ మీ బడ్జెట్, డిపెండ్స్ ఆన్ మీరున్న సిటీ, డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్స్. కొందరికి నాకు అసలు ఏ హెడేక్ వద్దు, నాకు ఈ గ్రాస్ కట్ చేసుడు, స్నో రిమూవల్ చేసి నా వల్ల కాదనుకో కాండో. లేదు నేను అవన్నీ మేనేజ్ చేయగలుగుతా, కానీ నాకు ఇండివిజువల్గా ఉండాలనుకో, దెన్ డిటాచ్డ్. సో మన పీస్ని బట్టి మనం మేకౌట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఓపెన్ హౌస్ కాన్సెప్ట్ గురించి కొంచెం చెప్తే. సో ఇప్పుడు నీకు ఇంకా రియల్టర్ని హైర్ చేసుకోలేవు, నువ్వు జస్ట్ బ్లైండ్గా అనుకుంటున్నావు అనుకో. ఓపెన్ హౌస్ అనేది కెనడాలో ఒక రియల్టర్ ఒక ప్రాపర్టీని పెడుతుంటే వాళ్ళు నార్మల్గా ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటున్నావు, నేను ఒక ప్రాపర్టీ లిస్ట్ చేసిన, మార్కెట్లో పెట్టిన, నువ్వు ఆ ప్రాపర్టీ చూడాలంటే నా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. నేను ఈరోజు ఈ టైంకి రావాలనుకుంటున్నా, సెల్లర్తో కన్ఫర్మ్. సో అది స్కెడ్యూల్. బట్ వాళ్ళు వీకెండ్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఇప్పుడు నేను అదే ప్రాపర్టీని ఒక 2 to 4 ఎవరన్నా రావచ్చు, నీకు రియల్టర్ ఉన్నా రాకపోయినా, ఓపెన్ హౌస్. సో ఇల్లు ఓపెన్ ఉంది, నువ్వు వచ్చి అంటే వాడు ఉంటాడు అనుకో లోపల, చూసుకోవాలి రియల్టర్ ఉంటాడు. సో నువ్వు వచ్చి వెళ్ళి చూసుకోవచ్చు, నీకు రియల్టర్ ఉన్నా లేకపోయినా నువ్వేం అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవసరం లేదు. సో నువ్వు ఆ realtor.ca పోయి చూస్తే ఓపెన్ హౌసెస్ ఏ ఇల్లుకి ఏ టైంలో ఉన్నాయో చెప్తాడు. సో నార్మల్గా సాటర్డే సండేస్ ఓపెన్ హౌసెస్ ఉంటాయి. నీకు ఎస్పెషల్గా నువ్వు రీసెర్చ్ చేసే టైంలో ఉన్నావు అనుకో, టైం పాస్కి పోండి. నేను నా పిల్లం అయితే రెగ్యులర్గా పోతుండే. ఫస్ట్ ఇల్లు కొనక ముందు జస్ట్ కొనాలని థాట్ ఉన్నప్పుడు వట్టి అట్లా పోయి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అసలు ఏముంటాయి, ఎందుకంటే మనం స్టూడెంట్ లాగా వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ మాకు పెళ్ళయ్యి మేము ఫస్ట్ ఇల్లు కొనేంత వరకు అపార్ట్మెంట్లోనే ఉన్నాం. అపార్ట్మెంట్లో 2 bedroom 1 bedroom అపార్ట్మెంట్ తప్ప మనకి ఇల్లు తెలియదు కదా. సో ఏం తెలియనప్పుడు నువ్వు బ్లైండ్ ఇప్పుడు రియల్టర్తో పోయినా కూడా కొన్ని క్వశ్చన్లు ఏం అడగాలో కూడా తెలియదు. ఆ హెసిటెన్స్, ఆ షైనెస్ ఉంటుంది. అదేదో ఇప్పుడు ఓపెన్ హౌస్ పోయినాం అనుకో, ఆడెవడో కూడా తెలియదు, ఏమన్నా అడగచ్చు, వెళ్ళి చూడొచ్చు, ఏదైనా అడగచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే వినొచ్చు. సో ఓపెన్ హౌస్ వెరీ గుడ్ వే టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. మీకు టైం ఉంటే మీ సిటీలో మీ నైబర్హుడ్లో టైం పాస్కి అట్లా పోండి. మళ్ళీ ఫ్రీ కుకీస్, ఫ్రీ చాక్లెట్స్, ఫ్రీ మీరు ఇస్తారా? ఓపెన్ హౌస్ చేసిన వాళ్ళు పెడతాం. అండ్ నార్మల్ జస్ట్ వచ్చిన వాళ్ళకి అట్లా స్నాక్స్ లేదా వాటర్ బాటిల్స్. రైట్. సో ఇప్పుడు నేను ఒక ఓపెన్ హౌస్కి వెళ్ళాను ఫర్ సపోజ్, నాకు ఎవరు రియల్టర్ లేరు, నాకు ఆ ఇల్లు నచ్చింది చూడగానే, మీరు రియల్టర్ అనుకుందాం. సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి కాంటాక్ట్ ప్రొసీజర్? సో ఇప్పటిదాకా చెప్పిందంత పనికొచ్చిందా? పనికొస్తే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి.
అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అందాక బాయ్.